మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. వెల్కమ్ టు అవర్ జిమ్సన్. మా తాతగారు ఆయన మీరు చూసినట్టయితే మా తాతగారు ఈ జిమ్ ని రన్ చేసేవాళ్ళు. అసలు ఎలాంటి మహానుభావులు అందరూ వచ్చి ఇక్కడ నేర్చుకున్న వాళ్ళంటే ఇప్పుడు కూడా మీ జిమ్ ని మేము రన్ చేస్తూ ఉన్నాము. ప్రభాస్ గారి బాడీ లాంటి బాడీ కావాలన్నా, ఎన్టీఆర్ లాగా ఉండాలన్నా, రామ్ చరణ్ లాగా ఉండాలన్నా, ఆఖరికి సుహాస్ లాగా ఉండాలన్నా సరే మనకి మంచి జిమ్ కావాలి అంటే మా జిమ్ కి రండి. మీరు మా దగ్గర మంచి ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళు మీకు ఒకసారి డెమో చూపిస్తారు. బాబు ట్రైనర్, పుషప్ ఎలా చేస్తారో ఒకసారి చేసి చూపించు. సార్ అప్పట్లో పుషప్స్ గంట వేది తీసేవాడిని, చూస్తారా? ఏది చేయండి. అంటే ఎవరు లేపాలి అప్పుడు చేస్తాను. అరే లే 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 వన్. అబ్బా మేడం పట్టేసింది మేడం. ఇది సరిగ్గా చేయలేదు కానీ ఇప్పుడు ఈ కాలు తీసి మెడ మీద పెడతావు చూసావా, ఆసనం ఒకసారి చేయి. సార్ చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఇలా కాలు మడత పెట్టాలి. కాలు పట్టేసిందా నీకు? అన్ని పట్టేసింది మేడం. మా దగ్గర డాక్టర్ బాలి గారు అని ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ ఉన్నారు. బాలి గారు ఒకసారి చెప్పండి. ఓ అయితే మెడ కూడా పట్టింది సార్. మెడ పెట్టిందా? ఓకే. ఇప్పుడు దీన్ని నాకు ఇక్కడ కొంచెం పెయిన్ వస్తుంది అప్పటి నుంచి. డాక్టర్ కావాలి. డాక్టర్ కావాలా డైరెక్టర్ కావాలా నీకు? డాక్టర్ కావాలి. డైరెక్టర్ గారు రామ్ గారు. ఓకే, ఇప్పుడు మేము సర్వే కండక్ట్ చేసేసాం. ఈ సర్వేలో ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ లాక్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4గిట్లో టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే ఈ గేమ్. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. అండ్ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ నుంచి ఎంత అమౌంట్ అయినా మీరు పెట్టొచ్చు. ఒకవేళ మీ ఆన్సర్ రైట్ అయితే అది 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. అవతల టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. ఒకవేళ మీ ఆన్సర్ రైట్ అయినట్టయితే మీరు పెట్టిన డబ్బులు డబుల్ అవుతాయి, లేదంటే డబ్బులు పోతాయి. సరే అయితే ఫస్ట్ క్వశ్చన్. బాల్యంలో రోజు చేసిన వాటిలో ఇప్పుడు చెయ్యాలని కోరుకునేవి ఏమిటి? మీరేమనుకుంటున్నారు? బాల్యంలో అమ్మ నాన్న ఆటలు. ఆలిగారిది ఊరికే చెప్పాను అంతే. అంతేనా? సౌమ్య చేసే పనులన్నీ చెప్తుంది బయటికి. ఓకే, నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. బాల్యంలో రోజు చేసిన వాటిలో ఇప్పుడు చెయ్యాలని కోరుకునేవి ఏమిటి? ఏ ప్రశాంతంగా నిద్రపోవడం, బి చిన్ననాటి ఆటలు ఆడడం, సి చిరుతిండ్లు తినడం, డి స్నేహితులతో తిరగడం. అండ్ యోర్ టైం స్టార్ట్స్ నౌ. బాల్యంలో రోజు చేసిన వాటిలో ఇప్పుడు చెయ్యాలని కోరుకునేవి ఏమిటి? ప్రశాంతంగా నిద్రపోవడం, చిన్ననాటి ఆటలు ఆడడం, స్నేహితులు తిరగడం. ఆయన అడగవా పాపం? వాళ్ళు స్నేహితులతో తిరుగుతాడు. స్నేహితురాళ్లతో తిరుగుతాడు. సో మీరు అనుకుంటున్నది స్నేహితులతో తిరగడం. స్నేహితులతో తిరగడం లాక్ చేసాము. ఎంత అమౌంట్ పెడుతున్నారు? 2.5 లాక్ పెడతాం. సరే, మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రామ్ గారు కరెక్ట్ అండి. రామ్ గారు ఎందుకో పాపం ఈ షోకి వచ్చిన తర్వాత కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళారేమో. ఓకే, మరి ఎంత పెడతారు అమౌంట్? రాంగ్ అని 10,000. మీరు ఇది రాంగ్ అనుకుంటున్నారు, 10,000 పెట్టారు. సరే అయితే ఇప్పుడు మీరు స్నేహితులతో తిరగడం అని చెప్పారు, మీరేమో ఇది రాంగ్ ఆన్సర్ అని చెప్తున్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. స్నేహితులతో తిరగడం ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మీరు పెట్టిన 10,000 పోయాయి. మీరు పెట్టినటువంటి 2,50,000 పెట్టారు కదా మీరు, అది 3 టైమ్స్ అయింది. మా జిమ్ లో మేము స్కిప్పింగ్ కూడా నేర్పిస్తూ ఉంటాము. అండ్ ఆ స్కిప్పింగ్ నేర్పించడానికి అతను వచ్చాడంటే ఈ భూమి పగిలిపోతుంది. కాబట్టి ఆ స్కిప్పింగ్ ఏదో మీరే చేయండి సౌమ్య.
మీరు కరెక్ట్ గా జంప్ చేయాలి. లేకపోతే టైం లేదంటే మీరు జంప్ అయిపోతారు. ఇలాగే. మొత్తానికి స్కిప్పింగ్ క్లాసెస్ కూడా అయిపోయాయి. మీరు ఎవరైనా స్కిప్పింగ్ ట్రై చేయాలనుకుంటున్నారా? నన్ను వదిలేరు నాయన. ఏంటి రామ్ గారు, మీకు స్కిప్పింగ్ వచ్చా? నీకు దండం పెడతాను. నాకేంటో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భర్త ఇంటికి వచ్చేసరికల్లా భార్య ఎలాంటి విషయాలు చెప్పడానికి రెడీగా ఉంటుంది? ఏ, పిల్లల కోరికల గురించి, బి, అత్తగారి మీద చాడీలు, సి, ఇరుగు పొరుగు గొప్పల గురించి, డి, ఇంటి ఆర్థిక పరిస్థితుల గురించి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్త ఇంటికి వచ్చేసరికల్లా భార్య ఎలాంటి విషయాలు చెప్పడానికి రెడీగా ఉంటుంది? పిల్లల కోరికల గురించి, అత్తగారి మీద చాడీలు, టీమ్ కట్రేస్. నువ్వు చెప్పా అన్న. ఇంటి ఆర్థిక పరిస్థితుల గురించి. ఓకే, ఎంత అమౌంట్ పెడుతున్నారు? 1 lakh. సో 1 lakh పెట్టారు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా, రాంగ్? నో, 100% రాంగ్. 2 lakh ఛాలెంజ్ చేస్తున్నాను. 2 lakh ఛాలెంజ్ 2 lakh కాదు 3 lakh ఛాలెంజ్ చేస్తున్నాను. ఆన్సర్ తప్పు. అత్తల మీద చాడీలు, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో 3 lakhs పెట్టారు. మీ ఆన్సర్ రాంగ్ అని. మీరు మాత్రం ఇంటి ఆర్థిక పరిస్థితులు అని చెప్పారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్ 3 lakhs పోయింది. మ్యాచ్ ఫిక్సింగ్ గా ఉంది అంటే సో 3 lakhs పోయాయి. పైగా పక్కనే ఒక పార్టిసిపెంట్ ఉన్నారు, ఆయన అడగాల 3 లక్షలు పెట్టను. నేను చెప్పకముందే వెళ్ళిపోయింది అక్కడికి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఏ రోజు మనం ఎక్కువగా ఫోన్ స్టేటస్లు పెడుతూ ఉంటాము? ఏ, స్వాతంత్ర దినోత్సవం రోజు, బి, పండగల రోజు, సి, వ్యాలంటైన్స్ డే రోజు, డి, పుట్టిన రోజు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏ రోజు మనం ఎక్కువగా ఫోన్ స్టేటస్లు పెడుతూ ఉంటాము? స్వాతంత్ర దినోత్సవం రోజు, పండగల రోజు. సో బజర్ మాత్రం సాత్వికే నొక్కారు, అంటే కాటరే టీము. బర్త్డే పుట్టినరోజు పెట్టేసే. వేసే 2 లక్షలు వేసే. 2 lakhs. 2 lakhs ఆన్ పుట్టినరోజు. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? రాంగ్. అయితే 1 lakh. పుట్టినరోజే కరెక్ట్ ఆన్సర్. నో, స్వాతంత్ర దినం. స్వాతంత్ర దినోత్సవం రోజున ఎక్కువగా స్టేటస్ పెడతారని అలీ గారు అనుకుంటున్నారు. సో వీళ్ళ ఆన్సర్ రాంగ్. పుట్టినరోజు కరెక్టా కదా చూద్దాం. టూ lakhs పోయాయి మీకు. మీరు పెట్టిన 1 lakh మాత్రం డబుల్ అయింది. అవును. సో అలా ఈ రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నారు కాట్రే టీమే.